హలో అండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి ఫైబర్ తోటి, ప్రోటీన్ తోటి ఒక ఆమ్లెట్ అయితే ఎలా తయారు చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల త్వరగా ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. కొద్దిగా బాండీలో ఆయిల్ వేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఎల్లుల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి వేసాము. కారం ప్లేస్‌లో మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. సో, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో, ఇదంతా కూడా పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకున్నాను. యెల్లో అంతా పూర్తిగా సెపరేట్ చేసేయండి. ఈ బ్యాటర్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎగ్ వైట్‌లో మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక పాన్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చక్కగా ఇది కొంచెం మందంగా వచ్చేటట్టుగా వేసుకోండి. సో, టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మనకి వెజిటబుల్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్ వైట్‌లో చక్కగా మంచి ప్రోటీన్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ఆమ్లెట్ అయితే చాలా బావుంటుందండి. పిజ్జాలు, బర్గర్‌లు ఇలాంటివి ఆపేసి చక్కగా ఇలా హెల్తీగా చేసుకొని తినండి. టేస్ట్ చాలా బావుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి హెల్తీ డిష్ అండి. సో, ఆకలి కూడా మనకి త్వరగా వేయకుండా ఉంటుంది.